హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్షిత ఫుడ్ ఛానల్. టుడే స్నాక్స్ వచ్చేసి మనం సమోసా చేసుకుందాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 కప్ మైదా, 1 కప్ ఆనియన్స్, 1/2 కప్ అటుకులు, పచ్చిమిర్చి, కొత్తిమీర, 1 స్పూన్ సాల్ట్, సాజీరా, చాట్ మసాలా. 1 కప్ తీసేసుకొని దాంట్లో 1 కప్ మైదా వేసేసుకుందాం. తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసేసుకొని 2 స్పూన్స్ మనం కాయించి పెట్టుకున్న ఆయిల్ వేసేసుకుందాం. దీన్ని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి, ఉండలు కాకుండా నీట్గా మిక్స్ చేసేసి పెట్టుకుందాం. మనం తగినంత వాటర్ వేసుకుంటూ స్మూత్గా వచ్చేదాకా చేసుకుందాం. చపాతీ పిండిలాగా మంచిగా స్మూత్ వస్తే సమోసా మనకు చాలా బాగా వస్తుంది. ఈ టైప్లో వచ్చి స్మూత్గా ఉండాలి. దీన్ని ఒక 10 మినిట్స్ పక్కకు పెట్టేసుకొని మనం ఆనియన్స్ కట్ చేసుకుందాం. తీసాక ఈ ఉండలుగా చేసేసుకోవాలి. మనం చేసేసుకొని ఒక్కొక్కటి తీసుకొని చపాతీ కన్నా సన్నగా తాల్చుకోవాలి. మనకు ఎంతైతే సన్నగా వస్తుందో ఆ కన్సిస్టెన్సీలో తాల్చుకోవాలి. ఇలా సన్నగా కొంచెం పిండి వేసుకుంటూ మనం సన్నగా కాల్చుకున్న తర్వాత ఇలా ఉండాలి చపాతీ. మనం ఒక ప్యాన్ పెట్టేసి నార్మల్ హీట్ అయ్యాక చపాతీ మరీ ఎక్కువ కాకుండా నార్మల్ వైట్ వచ్చేలాగా కాల్చుకోవాలి. కొంచెం బబుల్స్ లాగా అన్నీ తీసి పక్కకు పెట్టేసుకొని మంచి ఈ షేప్లో కట్ చేసుకోవాలి. మనం ఈ షేప్లో కట్ చేసుకున్నాక మనకి సమోసా ఎంతైతే కావాలో ఆ షేప్లో కట్ చేసుకోవాలి. నేనైతే మరీ హై కాదు, మరీ లో కాదు, మీడియం సైజులో కట్ చేసుకున్నాను. నాకు ఈ సైజులో సరిపోతుంది. మీకు ఏ సైజ్ అయితే ఆ సైజులో కట్ చేసుకొని ఇట్లా లేయర్స్ పక్కకు పెట్టేసుకోవాలి కట్ చేసుకున్నాయి. ఆ లోపు మనం దానికి కావాల్సిన స్టఫ్ చూద్దాం. ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ వేసేసుకుందాం. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా ఇళ్ళనే వేసేసుకుందాం. వేసాక మంచి మిక్స్ కలుపుకోవాలి. మంచి కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో మాత్రమే మనం ఇది చేయాలి. ఎందుకంటే మనకి గోల్డ్ కలర్ రాకున్నా సరే నార్మల్ కలర్ ఉన్నా ఏం కాదు, బాగుంటుంది. ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఒక 2 మినిట్స్ మనం క్యాప్ పెట్టేసి పక్కకు పెడదాం. దీన్ని మిక్స్ చేశాక ఒక 2 మినిట్స్ క్యాప్ పెట్టేసుకుందాం. తర్వాత 2 మినిట్స్ అయ్యాక మనం క్యాప్ తీసి మళ్ళీ కలిపేసుకుందాం. ఒక 1 స్పూన్ పసుపు యాడ్ చేసుకుందాం. పసుపు మరీ ఎక్కువ వేయకండి, ఎందుకంటే పసుపు అనేది చేదు వస్తుంది కాబట్టి నార్మల్గా వేసుకుంటే సరిపోతుంది. ఇలా బాగా మిక్స్ చేసేయాలి. పసుపు మొత్తం కలర్ వచ్చేలాగా మిక్స్ చేసేసుకోవాలి. మనం తగినంత కారం వేసుకోవాలి. నాకైతే 2 స్పూన్స్ పట్టింది, మీకు ఎంత అయితే అంత వేసుకోండి. దీన్ని కూడా మంచిగా మిక్స్ చేసేసుకుందాం. మనం తీసేసుకున్నాం కదా అటుకులు, అవి మనం నలుచుకొని వేసేసుకుందాం. ఎందుకంటే అట్లా వేయకూడదు, కొంచెం ఇట్లా విరగాలి. తగినన్ని అటుకులు వేసేసుకోండి. దీన్ని కూడా మంచిగా మిక్స్ చేసేసుకుందాం. ఇలా మిక్స్ అయ్యాక చాట్ మసాలా వేసేసుకొని కలుపుకోండి. ఇది ఆప్షనల్, వేసేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. కొత్తిమీర కూడా కొంచెం వేసేసుకుందాం. కొంచెం లెమన్ పిండుదాం. మనం 1/2 లెమన్ పిండేసి మళ్ళీ కలుపుకుందాం. కలిపాక మళ్ళీ కొంచెం లెమన్ పిండి వేసుకొని మళ్ళీ కొత్తిమీర వేసేసుకొని కలుపుకుందాం. అంతే, మన మసాలా రెడీ అయిపోయింది. మన స్టఫ్ రెడీ అయింది. ఇది పక్కకు పెట్టేసుకొని మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ మైదా, కొన్ని వాటర్ కలుపుకొని పేస్ట్ చేసేసుకోవాలి. మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఇవి తీసుకొని చపాతీస్ అవి కట్ చేసుకున్నాక అది తీసుకొని సమోసా షేప్ లాగా నాలా చేసేసుకోండి. చేశాక ఈ స్టఫ్ అనేది ఆ షేప్లో పెట్టేయాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత దాని పైన దాకా స్టఫ్ పెట్టేసుకోవాలి. ఇట్లా క్యాప్ అనేది క్లోజ్ చేసేయాలి. మనం పిండితోని ఆ పేస్ట్ ఉంది కదా దానికి అతికేసి పెట్టేసుకోవాలి. అప్లై చేసి పెట్టాలి. ఈ స్టఫ్ చాలా నీట్గా పెట్టేసుకోవాలి, ఎందుకంటే మనం బయటికి రాకూడదు. ఇలా అంతా రెడీ అయ్యాక ఒక ప్యాన్లో ఆయిల్ పోసుకోవాలి. ఫ్రై అయ్యేంత ఆయిల్ వేసుకొని ఆ సమోసాలు అల్లేసుకోవాలి.
లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అన్ని సమోసా అలా వేసుకున్నాక ఒక్కొక్కటే వేయాలి సమోసా. ఆ సమోసా అంతా వేసి లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలి. ఇది కొంచెం మెల్లమెల్లిగా మనం టర్న్ చేసేసుకోవాలి, స్పీడ్గా చేయకూడదు. మెల్లిగా టర్న్ చేసేసుకొని కొంచెం మెల్లిగా స్లోగా టర్న్ చేసేసుకోవాలి. ఈ కలర్ వచ్చాక మనం తీసేసుకుందాం. ఇది పర్ఫెక్ట్ కలర్. ఈ కలర్ వచ్చేసాక మనం తీసేసుకుందాం. ఇలాగే తీసేసుకొని అంతే, మనకు కావాల్సిన సమోసా అయితే రెడీ.